ఫేస్‌బుక్‌లో ప్రొఫెషనల్ డాష్‌బోర్డ్ ఇంటర్‌ఫేస్ మొత్తం గూడా మనకి చేంజ్ అయిపోయింది. చూడండి, ఇక్కడ మనం ప్రొఫెషనల్ డాష్‌బోర్డ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మన అకౌంట్ నేమ్ చూపిస్తూ ఇక్కడ 3 రౌండ్స్ మనకైతే కనిపిస్తూ ఉన్నాయి గదా! సో, ఈ 3 రౌండ్స్ ఏందంటే స్టార్టింగ్‌దేమో మనం పోస్ట్‌లు. సో, ఎన్ని పోస్ట్‌లకి మనం ఎన్ని పోస్ట్‌లు పెట్టామని చూపిస్తుంది. అలాగే మనం స్టోరీస్ గూడా ఎన్ని షేర్ చేసినాం చూపిస్తుంది. అలాగే రిసెప్షన్ అంటే ఆడియన్స్ రియాక్షన్స్ మనకి ఎలాగా ఎన్ని చూపించింది అని గూడా చూపిస్తుంది. అంటే ఇదంతా గూడా మనకి యువర్ యాక్టివిటీస్ అనే దాంట్లో మనకి ఇచ్చిన టార్గెట్‌లో మనం ఎన్ని ఫినిష్ చేసినాం అనేది మొత్తం గూడా మనకి క్లియర్‌గా తెలియజేస్తుంది. సో, దీనిపైన క్లిక్ చేసుకుంటే ఇంకా మనకి క్లియర్ డీటెయిల్స్ ఏం చూపిస్తుందంటే ఇక్కడ యాక్టివిటీలో మనకి రౌండ్ సింబల్స్‌తోని మనకి ఎన్ని ఫినిష్ చేసినాం మనం ఛాలెంజెస్ అనేది చూపిస్తుంది. అలాగే ఇక్కడ కొంచెం కిందకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మనకి వీక్లీ ఫోకస్ అనే ఒక ఆప్షన్ చూపిస్తుంది. దీని మీద క్లిక్ చేసుకుంటే ఈ వీక్లీ ఛాలెంజ్‌లో మనం ఏమేం చేయాలి? మన టాస్క్ ఏంటిదనేది చూపిస్తుంది. సో, ఇప్పుడు ఇక్కడ నాకిచ్చిన టాస్క్‌లో మనకి ఫాలోవర్స్ రావాలి. అలాగే నువ్వు పబ్లిక్ పోస్ట్‌లు పెట్టాలి. అలాగే రిప్లైస్ ఇవ్వాలి. అలాగే స్టోరీ గూడా షేర్ చేయాలి. ఇవన్నీ గూడా మనం కంప్లీట్ చేయాలి అని చెప్తుంది. సో, ఈ వీక్లీ ఛాలెంజ్ మనము ఎవ్రీ 7 డేస్‌కి మనకి డిఫరెంట్‌గా ఇస్తది. మనం దాన్ని కంప్లీట్ చేసుకుంటూ ఉండాలి. సో, అలాగా మనకిప్పుడు ఈ విధంగా మనకు ఈజీగా మనకి కంప్లీట్ మనం చూసుకునే విధంగా స్టార్టింగే రౌండ్ సింబల్స్‌తోని మనకి ఒక గ్రాఫ్ లాగా గూడా ఇస్తుంది. అలాగే ఇక్కడ పైన యాక్టివిటీస్ పక్కకి మనకి స్టేటస్ అనే ఒక ఆప్షన్ గూడా వచ్చింది. సో, దీంట్లో ఏంటి అంటే మన మానిటైజేషన్ గానీ, రికమెండేషన్ గానీ ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే మనం ఇక్కడ నుంచెల్లి గూడా తెలుసుకోవచ్చు. కొంతమందికి సమ్ ఆఫ్ ఇష్యూస్ అంటది. మానిటైజేషన్ ప్రాబ్లమ్ అంటది. పే ఔట్ ప్రాబ్లమ్ లేదంటే మానిటైజేషన్ సస్పెండ్ అవ్వడము, పే ఔట్ సస్పెండ్ అవ్వడం ఇలాంటి ఎన్నో ఇష్యూస్ మనకు వస్తూ ఉంటాయి గదా! వాటన్నిటిలో ఏ ప్రాబ్లమ్ వచ్చినా సరే ఈ స్టేటస్ దగ్గర నుంచెల్లి మన మానిటైజేషన్ గానీ, లేదంటే రికమెండేషన్ గానీ ఈ రెండిటికి ఏదైనా ప్రాబ్లమ్ ఉందా లేదని చూసుకోవచ్చు. ఇక్కడ నాకు 2 గూడా గ్రీన్‌లోనే ఉన్నాయి. సో, వెరిఫికేషన్ నేను చేసుకోలేదు కాబట్టి అది మనకైతే చూపించట్లేదు. మిగిలినవన్నీ గూడా మనకి వెరీ గుడ్‌లోనే ఉన్నాయని చెప్తుంది. దాని తర్వాత థర్డ్ ఆప్షన్ వచ్చేసి అప్‌డేట్స్. సో, ఈ అప్‌డేట్స్‌లో ఏందంటే మనకి అకౌంట్ తరపున ఏ అప్‌డేట్ ఉన్నా సో, అది ఎర్నింగ్స్ కావచ్చు, లేదంటే మోడరేషన్ టూల్స్ కావచ్చు. ఇలా వేటిలో అయినా సరే అప్‌డేట్‌గా మనకి కొత్త టూల్స్ ఏమన్నా వచ్చినాయి, కొత్త ఇన్ఫర్మేషన్ ఏమన్నా వచ్చింది అంటే ఈ అప్‌డేట్‌లో మనకి ప్రతి విషయాన్ని కూడా తెలియజేస్తది. ఇక్కడ నుంచెల్లి మనము ఎర్నింగ్స్ అయినా, ఎక్స్‌ట్రా బోనస్ అయినా, లేకపోతే ఇంకా వేరే ఏవైనా సరే వాటిని ఇక్కడ నుంచెల్లి తెలుసుకొని డైరెక్ట్ క్లిక్ చేయగానే మనం అప్‌డేట్ దగ్గరికైతే వెళ్తాము. సో, ఈ విధంగా మనకి ప్రొఫెషనల్ డాష్‌బోర్డ్‌లో ఏంటంటే వీక్లీ ఛాలెంజెస్‌ని ఈజీగా చెక్ చేసుకోవడానికి, అలాగే మన మానిటైజేషన్ స్టేటస్‌ని ఈజీగా అప్‌డేట్స్‌ని కూడా మనం తెలుసుకోవడానికి ఇంటర్‌ఫేస్ అయితే మొత్తం కూడా చేంజ్ చేసింది. అదే విధంగా ఇంకొన్ని అకౌంట్స్‌కైతే మాత్రం ఈ చివరగా మీట్ అది కూడా మనకి చూపిస్తుంది. ఏంటి అనంటే ఇక్కడ కింద శ్రీలత మీ ఫోటోలో పోస్ట్‌లు ఆకట్టుకుంటున్నాయి. అంటే రీసెంట్‌గా మనం అప్‌లోడ్ చేసిన కంటెంట్‌లో ఏ కంటెంట్ ఎక్కువగా పోయింది, దానికి రీజన్ ఏంటి అనేది కూడా మనకి తెలియజేస్తుంది. మీ ఫోటో పోస్ట్ ద్వారా కొత్త ప్రేక్షకులను చేరుకోవడం అంటే ఒక పోస్ట్ నేను పెట్టడం వల్ల అది ఎక్కువగా వ్యూస్ ఎళ్ళి దానివల్ల కొత్త ఫాలోవర్స్ గూడా నాకొచ్చారు అని చెప్తుంది. మరిన్ని ఇలాంటి ఫోటో పోస్ట్‌లను ప్రయత్నించండి అని నాకొక ఐడియా ఇస్తుంది. అంటే ఎక్కువ వ్యూస్ రావడానికి, ఎక్కువ ఫాలోవర్స్ రావడానికి నేను ఎలాంటి కంటెంట్‌ని మళ్ళీ అప్‌లోడ్ చేస్తూ ఉండాలి. నా కంటెంట్‌ని నేను ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే ఐడియాస్ గూడా ఇక్కడ మనకి ఏఐ ద్వారానైతే తెలుసుకోవచ్చు. దాని మీద క్లిక్ చేసి మీకు మీ అకౌంట్ డెవలప్‌మెంట్ తరపున ఎలాంటి డౌట్స్ ఉన్నా సో, వ్యూస్ తక్కువగా వస్తున్నాయి, లేదంటే లైక్స్ తక్కువగా వస్తున్నాయి, రీచ్ ఎక్కువ పోవట్లేదు, మా కంటెంట్‌లో ఏమైనా ప్రాబ్లమ్ ఉందా? ఇప్పుడు వైరల్ అయిన వాటిని బట్టి ఇంకా ఎలాంటి కంటెంట్ నేను మళ్ళీ తీస్తే బావుంటది. ఇలాంటి మనకి బోలెడన్ని డౌట్స్ ఉంటాయి కదా! ఈ డౌట్స్ అన్నిటికి గూడా ఇక్కడ మీరు క్వెషన్ అడగొచ్చు. ఇది ఏం చేస్తదంటే ఇక్కడ ఏఐ మనం మన అకౌంట్‌లో చేసిన యాక్టివిటీస్‌ని బట్టి, ఇప్పుడు మనకొచ్చిన డౌట్‌ని మనం ఎలా క్లియర్ చేసుకోవాలి అనేది మొత్తం కూడా ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉంటది. సో, వేరే వాళ్ళని అడగాల్సిన అవసరం లేకుండా మన కంటెంట్‌లో, మన అకౌంట్‌లో, మన డెవలప్‌మెంట్ కోసం ఏ డౌట్ ఉన్నా సరే ఇక్కడ మీరు అడిగి చూడొచ్చు. అది చెప్పే వాటిని మీరు ఫాలో కూడా అవ్వచ్చు. సో, ఈ విధంగా మనకైతే మంచి అప్‌డేట్ అయితే అయింది. సో, ఎంతమందికి ఇప్పుడు నేను చెప్పిన ఏఐ అప్‌డేట్ అయింది అనేది ఒకసారి అయితే లైక్ చేసి కామెంట్ చేయండి.